మామూలుగా సినిమాలు ఆనందం కోసం చూస్తాం, వినోదం కోసం చూస్తాం, కానీ కొన్ని సినిమాలు మన హక్కుల కోసం చూడాలి. సో ఆ ప్రాసెస్లో ఉక్కు సత్యాగ్రహం అని ఒక సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ చాలా చాలా టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. సత్యారెడ్డి గారు అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ సినిమాని మనం థియేటర్లోనే ఎందుకు చూడాలి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో ఉప్పు సత్యాగ్రహం తెలుసు మాకు. సో అది చాలా రెవల్యూషనరీ థింగ్. సో ఇప్పుడు ఉక్కు సత్యాగ్రహం అనే టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది రియల్ లైఫ్లో కూడా చాలా ఆడియన్స్కి కనెక్టివ్గా న్యూస్లలో చూసే థింగ్ ఇది. సో దీని మీద సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? 32 మంది ప్రాణ త్యాగాలతోటి, లక్షలాది మంది ఉద్యమకారుల ఫలితంగా విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే, మేధావులు, పెద్ద వ్యక్తులు, ఉన్నతమైన అధికారాల్లో ఉండి కూడా అవన్నీ రాజీనామా చేసి వచ్చి ప్రజల కోసం పోరాడుతున్న మహానుభావులను చూసి కళాకారుడిగా, కళ కోసం కాదు, ప్రజల కోసం, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సిద్ధాంతాన్ని నమ్మి ఒక కళాకారుడిగా ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పాటలు రాయగా అనేక మంది కవులు, కళాకారులు, ప్రజా కవులు రచించగా ఈ చిత్రాన్ని తీయటం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తికి చూయిస్తే, ప్రజల మనిషి కాబట్టి, విశాఖపట్నం తోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని ఒకటే చెప్పాను, సార్ మీకు ఎలా మనసులో అనిపిస్తుందే మీడియాకు కానీ ప్రజలకు కానీ చెప్పండి సార్, బాగలేకపోతే బాగలేదని కూడా చెప్పండి సార్ అని చెప్పాను. ఆయన చెప్పమన్నా కూడా బాగలేని దాన్ని బాగుందని చెప్పడు, బాగుంటే బాగలేదని చెప్పడని ఆయన నైజం తెలుసు కాబట్టి ఆయన మీదనే వదిలేసి ఉదయం నుంచి ఆయనకి సినిమా చూపించడం జరిగింది. ఆయన అభిప్రాయం మీరే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. మీరు అన్నారు ఎందుకు తీశారని. గద్దరన్న గారంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఉద్యమాలకు పునాది. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం కోసం ఆయన నన్ను ఉత్తేజపరిచాడు. సమ్మెని జన్మ హక్కు రన్నో, దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా. సమ్మెని జన్మ హక్కు రన్నో, దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా. అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఆహా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా. ఎన్నాళ్ళు నీ బతుకు ఎదురు తిరగవన్నో. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది. విశాఖపట్నం విశాఖ సముద్రము శోకమై పొంగినాది. ఇలాంటి పాట ఒకటి పాడి నాకు వినిపించిన తర్వాత ఖచ్చితంగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. తీయటం ఒక ఎత్తైతే, ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీసి అనేక మందిని యాక్టింగ్ చేసేటట్టు చేసి సెన్సార్ కష్టాలు ఎదుర్కొని గద్దర్ గారు కూడా చనిపోయిన తర్వాత ఈ చివరి 48 గంటల్లో ఎవరికైతే మేము చెప్పాలనుకున్నామో, ఎవరికైతే చూయించాలనుకున్న ఆ మహానుభావుడు చూశారు. ఆయన అభిప్రాయాన్ని మీరు తెలుసుకోండి. ప్రజలకు ఆయన ఏం చెప్తారో మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. మన ఫార్మర్ కరేజియస్ అండ్ డేరింగ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ జై భారత్ పార్టీ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు. సో మీరు ఒక రెవల్యూషన్ సార్, సొసైటీకి దొరికిన ఒక గోల్డ్ అండ్ డైమండ్ అని ఐకాన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు నార్మల్గా సినిమా ప్రమోషన్స్లో ఇన్యాక్టివ్గా ఉంటారు, అంతగా రారు. సో ఈ సినిమా గురించి వచ్చారంటే దాని వెనక ఒక పర్టికులర్ రీజన్, చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. సో ఆ రీజన్ ఏంటి అండ్ ఈ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా భారతదేశ ప్రజలతో ముడిపడిన సినిమా. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అనట్లేదు, మొత్తం భారతదేశ ప్రజలతో ముడిపడిన ఒక విషయం ఇది. ఎందుకంటే బేసిక్గా ప్రైవేటైజేషన్ అన్న ఒక విషయం. ఎందుకంటే ప్రస్తుతం నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న వాటన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానివల్ల ఏంటంటే అనేక కష్టాలు వస్తాయి ప్రజలకు. ఎందుకంటే బేసిక్గా మనది వెల్ఫేర్ స్టేట్. అందులో ఈ ధనికులకు పేదలకు మధ్య ఉన్న అంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికోసమే పబ్లిక్ సెక్టర్ అన్నది వచ్చింది. మనం టోటల్గా అమెరికన్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకోలేదు. మనం మిక్స్డ్ ఎకానమీ అనుకున్నాం. ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ రెండు కలిసి ఉంటాయి. తర్వాత ఇంతకుముందు సత్యారెడ్డి గారు చెప్పినట్టు 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చిన ఇది ఒక యూనిట్. తర్వాత భారతదేశంలోనే ఒక పోర్ట్ దగ్గర ఉన్న స్టీల్ ప్లాంట్ ఇది ఒకటి. కాబట్టి ఈ విధంగా ఉన్న యునిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ స్టీల్ విశాఖపట్నంది చాలా గొప్పది. తర్వాత ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి
16,000 మంది రైతులు వాళ్ళ భూముల్ని ఫ్యాక్టరీకి ఇచ్చారు. ఆ ఇచ్చిన సందర్భంగా వాళ్ళకు ఒక ప్లాట్, తర్వాత వచ్చేసి వాళ్ళలో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 8,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాల. ఇది 4వ తరం. వారు మరి ఎక్కడికి వెళతారు? కాబట్టి ఈ విషయం వచ్చేసి ప్రజా సమస్యలతో ముడిపడిన విషయం. ఆ తర్వాత ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి. కాబట్టి ఇటువంటి జెన్యుయిన్ ఇష్యూ ఏదైతే ఉందో, తర్వాత ఈ ఫ్యాక్టరీ, ఈ స్టీల్ యూనిట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ప్రైవేటీకరణ కాకూడదని హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా నా బాధ్యతగా నేను వేశాను. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నడుస్తుంది. అందువల్ల నాకు పర్సనల్గా కూడా ఇందులో చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ సబ్జెక్ట్లో. కాబట్టి ఈ సబ్జెక్టుని అత్యంత పవర్ఫుల్ మాధ్యమం ప్రస్తుతం ఉన్న సినిమా ద్వారా సత్యారెడ్డి గారు ప్రజలకు తెలియజేయబోతున్నారన్న విషయం తెచ్చి చాలా ఆనందించాను. మంచి మిత్రులు వారు, అప్పుడప్పుడు కలిసినప్పుడు కూడా మాట్లాడుకునేవారం. కానీ ఈరోజు సినిమా ఇవి చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. నేను అనుకున్న దానికి వీరు యాక్చువల్గా చూపించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆ విధంగా చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఆ సీట్లో ఖచ్చితంగా కూర్చోలేరు. ఎప్పుడు లేద్దామా అనిపిస్తుంది. మనం కూడా ఆ పాటలతో మనం కూడా గొంతు కలుపుదామా అన్న ఫీలింగ్స్ వారు తీసుకొచ్చారు. సార్, బేసిక్గా సినిమా చూసే విధానం మారిపోయిందండి. అంటే ఒకప్పుడు అంటే ఏది చూపించినా చూస్తుండే ఆడియన్స్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ 5G వరల్డ్లో ఆడియన్కి చాలా టెక్నాలజీ దగ్గరికి వచ్చేసింది, చేతిలో ఉంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్ని థియేటర్లోనే చూడాలి అంటే చాలా మందికి కష్టంగా ఉంటుంది. సో ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటి, అండ్ మీ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉందంట. అంటే గొప్ప వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఇతరులకు ఆపాదిస్తారు వారు చేసిన విషయాలు, వాళ్ళు చెబుతుంటారు. కాబట్టి మిత్రులు కాబట్టి వారు ఆ విధంగా చెప్పారు. కానీ ఈ విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ కంప్లీట్, ఎందుకంటే కథ, మాటలు, తర్వాత వచ్చేసి అప్పుడు దాసరి నారాయణరావు గారు చూసేవారు. వారు కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే అన్ని కూడా దాసరి నారాయణరావు గారు. తర్వాత మళ్ళా ఒకసారి సత్యారెడ్డి గారిని ఈరోజు ఆ టైటిల్ చూసే అవకాశం నాకు దొరికింది. తర్వాత ఆయన స్వయంగా కూడా నటించారు. తర్వాత ఆ ఉద్వేగభరితమైన ఆయన హావభావాలు చూస్తే కూడా ఎప్పుడైతే మనిషి ఆ విషయంతో ట్రూగా కనెక్ట్ అవుతామో అప్పుడు మన శరీరం కూడా స్పందిస్తుంది ఆ విధంగా చేయడానికి. కాబట్టి ఆ పాటలు, తర్వాత ముఖ్యంగా గద్దర్ గారు ఈ సినిమాలో నటించడం అన్నది చాలా గొప్ప విషయం. గద్దర్ గారు నాకు బాగా పరిచయం. ఏం లచ్చన్న ఎట్లున్నావే అంటారు ఆయన కలిసినప్పుడు. కాబట్టి ఆ విధమైన ఆయన కూడా ఒకసారి స్క్రీన్ మీద మళ్ళా చివరిసారిగా ఆయన చూడడం అన్నది కూడా జరిగింది. ఆయన కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. ఎవరు, కోరేటి వెంకన్న గారు కావచ్చు, లేకుంటే సుద్దాల అశోక్ తేజ గారు కావచ్చు, వారు రాసిన పాటలు, అందులో ఉపయోగించిన పదాలు కూడా చాలా ఇదిగా ఎమోషనల్గా, ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. మీరు అన్నారు సినిమాకి వెళ్ళి కూర్చోవాలి. సినిమా సాధారణంగా మనం ఒక ఎంజాయ్మెంట్ కోసం లేకుంటే టైంపాస్ కోసం చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాలు మన సామాజిక బాధ్యతతో చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టి తీసిన తర్వాత ఇది ఎవరి కోసం తీస్తున్నారు? ఫైనల్గా ఒక అభూత కల్పన కాదు, ఫ్యాంటసీ వరల్డ్ కాదు, ఇది రియాలిటీ. అందుకని ఈ మధ్య నాకు చూస్తున్నది ఏంటంటే బయోపిక్స్ కూడా బాగా జనాలు చూస్తున్నారు. రియల్ టైమ్ స్టోరీస్, బయోపిక్స్ కూడా ఈ మధ్య ఆడియన్స్ పెరిగారు. ఫ్యాంటసీలో ఉండడం కన్నా నిజమైన రియలిస్టిక్ ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది కూడా రియలిస్టిక్, ప్రజల యొక్క సమస్యలతో ముడిపడిన సినిమా. కాబట్టి నేను చెప్పినట్టు ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇందులో సామాజిక బాధ్యత ఉంది. సామాజిక బాధ్యతతో వీరు సినిమా తీసినప్పుడు మనం కూడా సామాజిక బాధ్యతతో స్పందించడం అన్నది మనిషి యొక్క లక్షణం. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సినిమాలో థియేటర్లో చూడండి అని నేను మీ ద్వారా, దేవ్ గారి ద్వారా తెలియజేస్తున్నాను వీక్షకులందరికీ కూడా. ట్రీట్ ఇట్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మన సమస్య, మనం ఇల్లు కట్టుకునే స్టీల్ గురించి ఉన్న సమస్య, క్వాలిటీ స్టీల్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ ప్లాంట్ యొక్క సమస్య, అది స్టీల్ ప్లాంట్ సమస్య కాదు, మనందరి సమస్య. కాబట్టి ఇది ప్రైవేట్ రంగంలోకి వెళ్లకుండా ప్రభుత్వ రంగంలో ఉండాలి. దానికి కారణాలు ఏంటన్నవి కూడా ఈ సినిమాలో చూపించారు. తర్వాత ఏ విధంగా ఆ సమయంలో విద్యార్థులు వాళ్ళ 32 మంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. అప్పుడు చాలా మంది, తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, గౌతు లచ్చన్న గారు కావచ్చు, వీరందరూ కూడా వాళ్ళ పదవులను వదిలేశారు. సుమారుగా 55 మంది వాళ్ళ పదవులను వదిలేసి వచ్చేసారు. సార్, ఇఫ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే సిచ్యువేషన్ ఏంటి? అంటే ఏమవుతుందంటే ఈ ప్రైవేటీకరణ కాకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా వేదికల మీద మాట్లాడుతున్నారు.
ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదనే చెబుతున్నారు. అది అందరూ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా ఆనందం కలుగుతుంది. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదులే. కానీ ఎప్పుడైతే మనం మాట ఇచ్చిన తర్వాత మన చర్యలు కూడా ఆ విధంగా ఉండాలి. అంటే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని ఫైనల్గా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది అనుకోండి, అది ప్రజల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ రావడం అవ్వదు అని చెప్పడం, కానీ కాంక్రీట్గా స్టెప్స్ పడకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అవును. నిజంగా మనల్ని ఈ రాజకీయంగా మనల్ని ప్రభావితం చూపించడానికి చేస్తున్నారా, నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్నారా అన్నది కూడా ప్రజల్లో అనుమానం కలుగుతుంది.